ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. అనారోగ్యం సమస్యతో తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రేపు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. రామోజీరావు పార్థివ దేహానికి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు నివాళులర్పించారు. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించిన వ్యక్తి రామోజీరావేనంటూ కొనియాడారు. పత్రికా రంగం కూడా ప్రతిపక్ష పాత్ర పోషించగలదని చాటి చెప్పిన మహానుభావుడని తెలిపారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడటంతో హైదరాబాద్లోని ఓ హాస్పిటల్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీలో రేపు ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెద్దపారులో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రిక ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు. మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు తెలుగు రాష్ట్రాలకు తలమానికంగా నిలిచే అద్భుతమైన ఫిలిం సిటీని నిర్మించారు. డైలీ పత్రికతో పాటు సినిమా వార్తల కోసం సితారా మ్యాగజైన్ మొదలుపెట్టారు రామోజీరావు. మార్గదర్శి చిట్స్, ప్రియా పచ్చళ్ళు, కళాంజలి, మయూరి ఫిలిమ్స్ ఇలా ప్రతి రంగంలో స్వయం కృషి, పట్టుదల, నిరంతర శ్రమ ఆయన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. లక్ష్య సాధన కోసం దశాబ్దాల పాటు నిర్విరామంగా శ్రమించారు రామోజీరావు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతికి సంతాపం తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రామోజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని ట్వీట్ చేశారు మోదీ. రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్ర పత్రికలు కూడా పోషిస్తాయని నిరూపించిన వ్యక్తి రామోజీరావు అన్నారు సీఎం రేవంత్. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. రామోజీరావు మరణం దురదృష్టకరమైన సందర్భమని చెప్పారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామన్నారు రేవంత్. దేశ రాజకీయాలలో, పత్రికా రంగంలో, ప్రసార రంగంలో ఆద్యుడు, ఈ దేశానికి ఆదర్శంగా నిలబడి ప్రతిపక్ష పాత్ర పత్రికలు, ప్రసార సాధనాలు పోషిస్తాయని నిరూపించిన వాడు రామోజీరావు గారి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రామోజీరావు గారు చనిపోవడం అనేది ఒక తీరని లోటు. రామోజీరావు సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించారన్నారు చంద్రబాబు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన వ్యక్తి అన్నారు. రామోజీ మరణం రాష్ట్రానికే కాదు దేశానికి తీరని లోటన్నారు చంద్రబాబు. ఏపీలో 2 రోజులు సంతాప దినాలు ప్రకటిస్తున్నామని చెప్పారు. నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక. నా కోరిక అంతా కూడా నేను అనునిత్యం పనిచేసి పని చేస్తూ పనిలో చనిపోగలిగితే అది నాకు ఆనందంగా ఉంటుంది. అంతేకాదు నేను చేసే ప్రతి నిమిషం నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కోసం పనిచేయాలి, పని చేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన ఎప్పుడు కూడా ధర్మం సైడే ఉన్నాడు, అదేవిధంగా పనిచేశారు. అందుకే ప్రజల్లో కూడా ఒక అచంచలమైన విశ్వాసం ఆయన పైన. కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించిన వ్యక్తి రామోజీరావు అన్నారు పవన్ కళ్యాణ్. ఆయన ప్రజాపక్షం వహిస్తూ వాస్తవాల్ని వెల్లడిస్తూ జన చైతన్యాన్ని కలిగించారని చెప్పారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు పవన్. నేనేం కోరుకున్నానంటే ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. పాపం ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు గత దశాబ్దన్నర కాలంలో. పాపం ఆయన ఎన్ని తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను. జనసేన తరపు నుంచి, నా తరపు నుంచి వారికి నా సంతాపం తెలియజేస్తాను. తెలుగు ప్రజలకు ఇదొక పెద్ద విషాదమన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ప్రజలకు రామోజీ చేసిన సేవేంటో ప్రధాని మోదీకి తెలుసన్నారు. కుటుంబ సభ్యులకు ప్రధాని సందేశం అందించారన్నారు నిర్మలా. హెల్త్ ఎలా ఉంది అని ఆ ఎంక్వైరీ కూడా చేసి ఫోన్ చేశారు ప్రధానమంత్రి గారు. ఇవాళ ఈ కబరు దొరికినాక నన్ను వెంటనే వెళ్ళుమని వారి ఆదేశం మేరకి నేను ఇక్కడ వచ్చాను. సందర్భం వెరీ సాడ్ సిచ్యువేషన్ ఫర్ అస్, బట్ కండోలెన్సెస్ ఫర్ ఆల్ హిస్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్. అఖండ తెలుగు జ్యోతి ఆరిపోయిందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. రామోజీరావు వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ అన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు రామోజీ విశేష కృషి చేశారన్నారు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ. ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ.
శ్రీ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తివంతమైన వ్యవస్థ. ఆయన జీవితంలో స్వయం కృషితో కష్టపడి అనేక రకాలైన రంగాల్లో విజయం సాధించి పైకి వెళ్ళిపోయాడు. ఒక ధ్రువతారగా ఎల్లకాలం వెలుగుతూ ఉంటాడు. రామోజీరావు మృతికి సంతాపంగా రేపు తెలుగు సినీ పరిశ్రమ బంద్కు పిలుపునిచ్చింది. ఇటు సినీ ప్రముఖులు రామోజీ పార్థివ దేహానికి నివాళులర్పించారు. తెలుగు జాతి ఓ పెద్దను కోల్పోయిందన్నారు చిరంజీవి. రామోజీ కలల్ని, ఆశయాల్ని కుటుంబ సభ్యులు ముందుకు తీసుకువెళ్లాలని కోరారు చిరంజీవి. ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీరని లోటు. ఇది ఆయనకి, ఆయన కుటుంబానికే కాదు, యావత్ తెలుగు జాతికే ఒక పెద్దని కోల్పోయారు, గొప్ప వ్యక్తిని కోల్పోయారు, ఒక మహాశక్తిని కోల్పోయాం మనందరం. రామోజీతో ఉన్న సన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి, ఆస్కార్ విన్నర్ కీరవాణి రామోజీ పార్థివ దేహం ముందు కంటతడి పెట్టారు. ఆరోగ్యశ్రీలో అదనంగా చేర్చిన 65 రకాల కొత్త వైద్య సేవలకు నిధులు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ పథకంలోని వైద్య సేవలకు ప్యాకేజీ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. 1375 చికిత్సా విధానాలకు ప్యాకేజీ ధరల్ని పెంచింది ప్రభుత్వం. అదేవిధంగా యాంజియోగ్రామ్, పార్కిన్సన్, వెన్నుముక వంటి ఖరీదైన 65 అధునాతన చికిత్సా విధానాల్ని ఆరోగ్యశ్రీ కింద అమలు చేయాలని నిర్ణయించారు. దీనికి అదనంగా 158.20 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. పాత చికిత్సా విధానాలకు ప్యాకేజీ పెంచడంతో పాటు కొత్త వైద్య సేవలకు సంబంధించి 497.29 కోట్ల నిధుల్ని మంజూరు చేశారు భట్టి. మోదీకి ప్రజాదరణ తగ్గిందని పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు నిరూపించాయన్నారు సీఎం రేవంత్. మోదీ గ్యారంటీల్ని జనం నమ్మలేదన్నారు. ఢిల్లీలో సోనియాతో భేటీ అయిన రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు మంత్రి తుమ్మల. గ్రామాల్లో నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు తయారు చేశామన్నారు మంత్రి సీతక్క. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడిందన్నారు సీఎం రేవంత్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలం పెరిగిందన్నారు. యూపీలో బీజేపీని ప్రజలు తిప్పికొట్టారని విమర్శించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉదయం పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు రేవంత్. పీసీసీ చీఫ్ పోస్ట్ భర్తీతో పాటు కేబినెట్ విస్తరణకు సంబంధించి పలు అంశాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించినట్టు తెలుస్తోంది. తర్వాత ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రత్యేక ఆహ్వానితుడు దామోదర రాజనరసింహ हाजिर। इस बार 41% शेयर वोटिंग शेयर मिले थे हमारे सरकार को, तो इसीलिए मोदी जी आपके जो प्रदेश से गलत आंकड़े आपको दिखा रहे, आपके नेता लोग गलत फहमी में मत पड़ो। और दूसरी बात रहा, महाराष्ट्र में आपके सरकार है, पर महाराष्ट्र में आपके हाल क्या हो गए? उत्तर प्रदेश में जहां पर मोदी जी प्रधानमंत्री बने, वाराणसी में कितना वोटिंग परसेंटेज मिले, कितना मेजॉरिटी मिले और कितना सीट मिले, इसका मतलब महाराष्ट्र और उत्तर प्रदेश में मोदी जी सरकार के खिलाफ लोग कांग्रेस पार्टी को जिताए। దేశంతో పాటు ప్రపంచానికి బౌద్ధ వారసత్వం, సంస్కృతిని చాటి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. టూరిజం ప్రమోషన్లో భాగంగా నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్లోని బుద్ధ భవనాన్ని సందర్శించారు మంత్రి. ఈ ప్రాంతాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. నాగార్జున సాగర్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయటం వల్ల ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు జూపల్లి కృష్ణారావు. ఈ నాగార్జున సాగర్, నాగార్జున కొండ అనేది ప్రముఖమైన ప్రాంతం. నాగార్జునుడు నడియాడినటువంటి ప్రాంతం, బుద్ధవనం. పర్యాటక కేంద్రమే కాదు, శతాబ్దాల కింద, సెంచరీస్ కింద మరి బుద్ధుడు ఒక చక్రవర్తి, మరి అటువంటి చక్రవర్తి పూర్తిగా త్యజించి, రాజ్యాన్ని త్యజించి సమాజంలో పరివర్తన తేవడం కోసం యావత్ దక్షిణాసియాలో కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి. టెస్కో ద్వారానే వస్త్రాలు కొనుగోలు చేయాలని అన్ని శాఖలకు ఆదేశాలిచ్చామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటికే టెస్కోకు 255 కోట్ల విలువైన ఆర్డర్స్ వచ్చాయని చెప్పారు. గత ప్రభుత్వం కేబినెట్ ఆమోదం లేకుండానే 10% యార్న్ సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టడంతో నిధులు విడుదల కాలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో 33,23,00,000 రూపాయల సబ్సిడీని టెస్కో నిధుల నుంచి విడుదల చేశామన్నారు. ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. చేనేత కార్మికులకు దీర్ఘకాలిక లబ్ధి చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు తుమ్మల. సెక్రటేరియట్లో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మురళి. చేనేత సహకార సంఘాల్లోని వస్త్ర నిల్వల్ని కొనుగోలు చేయాలని, పెండింగ్ బకాయిలను చెల్లించాలని మంత్రిని కోరారు. మిషన్ భగీరథ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసిన గత ప్రభుత్వం గ్రామాల్లో తాగునీరు అందించలేకపోయిందన్నారు మంత్రి సీతక్క. తాము గ్రామాల్లో ఇంటింటికి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందని గ్రామాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేస్తున్నామన్నారు సీతక్క. మిషన్ భగీరథ అనేది కొన్ని కొత్తగా కట్టారు, కొన్ని పాతగా ఉన్నాయి. పాత వాటికి కూడా మిషన్ భగీరథ అని కలర్ వేసి వాటిని కలిపేసుకున్నారు. అయితే మిషన్ భగీరథలో ఎట్లా జరిగిందంటే పైప్ వేసి ఉంటారు, దాని మీద రోడ్ వేసారు, అక్కడ ఊసిపోతుంది, అంటే కనెక్టివిటీ లేకుండా పోతుంది. వాటి క్వాలిటీ సరిగ్గా లేకపోవడం, అదే కాకుండా డైరెక్ట్గా నీళ్ళు వస్తుండడంతో గోదావరి కానీ లేదా పాలేరు కానీ ఆ సంపులాల నుంచి అక్కడక్కడ ఏదైనా చిన్న చిన్న నాసో అదే వచ్చినా ఇబ్బంది పడుతున్నారు. వాటిని శుద్ధి చేసేటువంటి ఆలోచన కూడా మేము చేస్తా ఉన్నాం. కేంద్రంలో మోదీకి ఆదరణ తగ్గడంతోనే కాంగ్రెస్ కి మెజారిటీ సీట్లు వచ్చాయన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా భారీ మెజారిటీతో గెలవటం సంతోషంగా ఉందన్నారు గడ్డం వంశీకృష్ణ. కాకా వెంకటస్వామి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రజలందరూ కూడా ఒక విచిత్రమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒకవైపు కేసీఆర్ని ఓడించారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. కేంద్రంలో మోడీ గారు ఏదైతే అంటున్నారో 400 సీట్లు వస్తాయని చెప్పి వారికి కూడా ఒక సరైన గుణపాఠం నేర్పించారు. అంటే అన్నిట్లో ఈ ముగ్గుట్లో కామన్ ఏముందంటే అహంకారం ఎవరైతే సత్తాలో ఉన్నప్పుడు చూపిస్తారో ప్రజలు వారికి సరైన గుణపాఠం నేర్పిస్తారు. కుటుంబ సభ్యులందరితో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం రావడం జరిగింది. దేవుడికి మొక్కి ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండి ఏదైతే ప్రజాపాలన ఎన్నుకున్నారో ప్రజలందరికీ న్యాయం చేసేటట్టు పనిచేసి ప్రజలందరికీ మంచి చేసే ఉద్దేశంతో వచ్చిన నాయకులను ఎన్నుకున్నారు. ఈసారి అందరూ ఖచ్చితంగా మంచి చేస్తామని చెప్పి మళ్ళొకసారి దేవునికి ప్రార్థిస్తూ మొక్కుకున్నాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయం వెనుక కాంగ్రెస్ నేతలు కార్యకర్తల సమిష్టి కృషి ఉందన్నారు తీన్మార్ మల్లన్న. తన విజయం పట్టభద్రులందరిది అన్నారు. తనకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ కి మంత్రులు తన టీం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల మన్ననలు పొంది ఈ తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు కోసం కాంగ్రెస్ పార్టీ కంకరబద్దులై ఈ కార్యకర్తలమంతా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ప్రజలకు ఏ హామీలు అయితే మేము ఇవ్వగలిగినామో సాధ్యమైనటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చడం కోసమే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. మేమందరం ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రజలు ఈసారి బీజేపీని మోదీని నమ్మలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్. వారణాసిలో మోదీకి మెజారిటీ తగ్గిందన్నారు. ఇకనైనా మోదీ ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు నిరంజన్. బత్తిని కుటుంబ సభ్యులు ఫ్రీగా ఇస్తున్న చేప మందు ప్రసాదం కోసం దేశ విదేశాల నుంచి వచ్చారు జనం. ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు చేప మందు పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు బత్తిని కుటుంబ సభ్యులు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు బత్తిన సోదరులు చేప మందును పంపిణీ చేస్తున్నారన్నారు. 150 ఏళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. దేశ విదేశాల నుంచి చేప ప్రసాదం కోసం వస్తున్న వారికి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. రేపు ఉదయం 11 గంటల వరకు చేప మందు ప్రసాదం పంపిణీ చేయనున్నారు నిర్వాహకులు. చాలా కాలంగా ఈ చేప పంపిణీ 150 సంవత్సరాల నుంచి కార్యక్రమం కొనసాగుతా ఉంది. అదేగాక చేప మందు అనేటువంటిది ఒక కార్యక్రమం అయితే మృగశిర రోజు చేపలు తింటే కూడా మంచిది అనేటువంటి ఒక ఆనవాయితీ మనం గ్రామీణ ప్రాంతాల్లో కూడా చూస్తూ ఉంటాం. పిట్టి కుటుంబం ఒక ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కలిగజేయడం, ప్రభుత్వం కూడా అన్ని రకాల రవాణా తదితర శానిటేషన్ కావచ్చు, జిల్లా యంత్రాంగం మత్స్యశాఖ కావచ్చు, అన్ని రకాల సౌకర్యాలు చేస్తూ ఉంది.
చేపమందు పంపిణీ ఇది 150 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న కార్యక్రమము. తప్పకుండా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఈరోజు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వచ్చి చేపమందు తినడానికి చాలా ఉత్సాహంతో చాలా మంది ప్రజలు ఉన్నారు. చేప ప్రసాదానికి ఎంతమంది వచ్చినా చేప పిల్లలు అందుబాటులో ఉంచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ శంకర్ రాథోడ్. ఈ ఏడాది దాదాపు 1,50,000 ఫింగర్లింగ్స్ అందించామన్నారు. ఫిషరీస్ శాఖ సిబ్బంది 3 షిఫ్టుల్లో చేప మందు ప్రసాదం దగ్గర విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇక రేపు కూడా చేప పిల్లల సప్లై చేస్తామన్నారు శంకర్ రాథోడ్. ప్రతి సంవత్సరం లాగానే మృగశిర కార్తీ రోజు ఈ రోజు కూడా ప్రోగ్రాము మేము ఫిష్ ఫింగర్లింగ్స్ 1.5 ఇంచ్ నుంచి 2.5 ఇంచుల సైజు ఫింగర్లింగ్స్ మరల్ సీడు పబ్లిక్ కోసము 1,50,000. తర్వాత బఫెర్లో ఇంకా 50,000 ఇంకా పెట్టుకున్నాము కాబట్టి సీడ్కి ప్రాబ్లం లేదు. తర్వాత మన జనం కూడా నైట్ కూడా వస్తారు. రేపు మార్నింగ్ 10 వరకు ప్రోగ్రామ్ 3 షిఫ్ట్లో స్టాఫ్ను కూడా 3 షిఫ్ట్లో వేసాం డ్యూటీ. చేప మందు పంపిణీ కోసం భారీగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులను నడిపింది. ప్రభుత్వ సహకారంతో రేపు కూడా చేప మందు పంపిణీ చేస్తామన్నారు బత్తిని కుటుంబ సభ్యులు. గ్రౌండ్ లోనే చూస్తుంటే ఎంతో మంది పబ్లిక్ దేశ విదేశం నుంచి వస్తున్నారు. మన పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. మీకు నిన్న మొన్న మేము చూసి మేము ప్రసాదం అనేది ఇంకెక్కువ తయారు చేయడం మొదలైంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మాకు మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఇన్ని డిపార్ట్మెంట్లు కూడా మాకు అన్ని సహకరిస్తున్నాయండి. బస్ ట్రావెలింగ్, ట్రాన్స్పోర్టింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ, ఫిషరీ డిపార్ట్మెంట్ అందరూ మాకు సహకరిస్తున్నారు. బత్తిని కుటుంబ సభ్యులు ఫ్రీగా ఇస్తున్న చేప ప్రసాదానికి దేశ నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చారు. చేప ప్రసాదంపై నమ్మకంతో వచ్చామన్నారు ఇతర రాష్ట్రాల ప్రజలు. ఈ చేప ప్రసాదం ఆస్తమా, శ్వాస సంబంధిత వ్యాధులకు మంచిగా పనిచేస్తోందన్నారు. कैसर नगर सेकंड टाइम आराम है जरा. मैं उत्तराखंड देहरादून से सर. ये पता करने के सर मेरे को 8-9 साल पहले पता चला है. 2017 में मेरे बेटे को तकलीफ था, मैं तब लेकर के आया तो उसको 3 साल लाया, 17, 18, 19 वो ठीक है अभी. अब मेरा बेटी को थोड़ा प्रॉब्लम हुआ है. पंढरपुर से आया हम लोग, सोलापुर जिला महाराष्ट्र से. यही दवा खा रहा है हम लोग, अभी सबसे अच्छा लग रहा है. हाँ तो आराम लग रहा है. इससे पहले 6 साल खा रहा है हम लोग. अच्छा है, तबियत अच्छा रहती है, वो हमारा दम नहीं लगता. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీలో తోపులాట జరిగి ఒకరు చనిపోయారు. నిజామాబాద్ జిల్లా సిరికొండకు చెందిన రాజన్న చేప మందు కోసం ఉదయం నుంచి క్యూ లైన్ లో నిల్చున్నాడు. తోపులాట జరిగి స్పృహ తప్పి పడిపోయాడు. రాజన్నను దగ్గరలోని ప్రైవేటు హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేశారు బేగం బజార్ పోలీసులు. ఇక మంచిర్యాల జిల్లా దండేపల్లిలోనూ చేప ప్రసాదం పంపిణీ జరిగింది. మండల కేంద్రానికి చెందిన రంగసాయి ప్రేమ్రాజ్, భూలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో 15 ఏళ్లుగా ఉచితంగా చేప మందు పంపిణీ కొనసాగుతోంది. ఆస్తమా బాధితులకు ఔషధంగా పనిచేసే ఈ చేప ప్రసాదం కోసం జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 2-3 రోజుల్లో రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఉత్తర జిల్లాల నుంచి నిజామాబాద్ జిల్లా వరకు మాన్సూన్ విస్తరించినట్లు చెప్పారు. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వెదర్ డిపార్ట్మెంట్. కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు అధికారులు. ఇవాళ సిటీతో పాటు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని ప్రకటించింది వెదర్ డిపార్ట్మెంట్. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి నిజామాబాద్ వరకు మాన్సూన్ విస్తరించినట్టు చెప్పారు అధికారులు. మరో 2-3 రోజులు రాష్ట్రం అంతటా విస్తరిస్తాయన్నారు. ఇక రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. మాన్సూన్తో పాటు ఆవర్తన ప్రభావం ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో జోరు వానలు కురుస్తాయని ప్రకటించారు. వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. దక్షిణ ఈశాన్య, మధ్య తెలంగాణ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ సిటీలో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.